గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ తడబడిపోయింది. అయితే హైదరాబాద్ బౌలర్ల దాటికి కోల్కతా కేవలం 16 ఓవర్లలోనే 161 పరుగులకి కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే ఇంతటి భారీ విజయం అందుకున్నప్పటికీ పాయింట్ల పట్టికలో మాత్రం ఊహించని ట్విస్ట్ వచ్చింది. అది కూడా ముఖ్యంగా హైదరాబాద్ జట్టుకే. ఇంకా హైదరాబాద్ మొదటి 4 స్థానాల్లోకి చేరుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికను కనుక మనం చూస్తే రాజస్థాన్ రాయల్స్ ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై సాధించిన అద్భుతమైన ఘన విజయం ఈ జట్టును అగ్రపీఠంలోకి కూర్చోబెట్టింది. అయితే ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2వ స్థానంలో ఉండగా బుధవారం లక్నోపై గెలిచిన ఢిల్లీ 3వ స్థానంలో నిలిచింది. అయితే ఇక 4వ స్థానంలో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ని గెలిచి అలా కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో ఉందన్నమాట. అయితే ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ అలాగే చెన్నై జట్ల మధ్య. చెన్నై జట్టు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. కోల్కతా గెలుపుకు ముందు 9వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ విజయంతో 6వ స్థానానికి ఎగబాకింది. అయితే నెట్ రన్ రేట్ ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ అవడంతో ఇక మిగిలిన స్థానాల్లో గుజరాత్ టైటన్స్ 7, లక్నో సూపర్ జైన్స్ 8, కోల్కతా 9వ స్థానంలో అలా ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే నెట్ రన్ రేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్ రన్ రేట్ కారణంగా చాలా సందర్భాలలో మ్యాచ్లు తలక్రిందులు అయిపోతుంటాయి, ప్లే ఆఫ్స్ లెక్కలు మారిపోతుంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే జట్లు చాలా ఫోకస్డ్గా ఆడే పరిస్థితులు వస్తున్నాయి. అయితే స్టార్టింగ్ మ్యాచెస్ వరకు కొంత పర్వాలేదు, ఒక 2-3 మ్యాచ్ల వరకు పర్లేదు, కానీ తర్వాత నుంచి చాలా కీలకంగా మారిపోతుంటాయి. ఈ మొదటి 3-4 మ్యాచ్లు గెలిచినా గెలవకపోయినా తర్వాత నుంచి జరిగే మ్యాచ్లు మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే ప్రతి ఒక్క జట్టు ప్లే ఆఫ్లో నిలవాలి అంటే. అది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.